Hello friends, welcome to Day Trader Telugu and good evening. Sensex 677 points gain అయ్యి 73,664 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 203 పాయింట్స్ గెయిన్ అయ్యి 22,404 దగ్గర క్లోజ్ అయింది. వెరాస్ బ్యాంక్ నిఫ్టీ 290 పాయింట్స్ గెయిన్ అయ్యి 47,977 దగ్గర క్లోజ్ అయింది. ఫ్రెండ్స్ క్లియర్ గా నిన్నటి వీడియోలో మార్కెట్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ దగ్గర ఉంది. సిస్టమ్ లో హెవీగా షార్ట్స్ ఉన్నాయి. FIS రీసెంట్ మంత్స్ లో ఎప్పుడు లేనంత విధంగా షార్ట్స్ ని క్రియేట్ చేసుకున్నారు. అండ్ నిన్న ఈవినింగ్ వస్తున్న సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా కానీ ఒకవేళ పాజిటివ్ గా ఉంటే మార్కెట్ ఈ రెసిస్టెన్స్ ని క్రాస్ చేసి స్ట్రాంగ్ గా ఇలా ర్యాలీ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుందనేలా నిన్నటి వీడియోలో మనం మాట్లాడుకున్నాం. కానీ ఇలా మనం మాట్లాడుకున్నాం కాబట్టి ఇవాళ మార్కెట్ పెరిగింది అని చెప్పడానికి నాకు నిజంగా మనసు రావట్లేదు. ఒకవేళ మార్నింగ్ మార్కెట్ గ్యాప్ అప్ అయ్యి అక్కడి నుంచి పెరుగుంటే ఎస్ నిన్నటి వీడియోలో మనం మాట్లాడుకుందే జరిగింది. రెసిస్టెన్స్ పాజిటివ్ డేటా పాయింట్ కాబట్టి గ్యాప్ అప్ అయింది. ఆ గ్యాప్ అప్ తో FIS ఒక షార్ట్స్ కవర్ చేస్తున్నారు కాబట్టి సిగ్నిఫికెంట్ గా ఇవాళ సెకండ్ హాఫ్ లో పెరిగింది. చూసారా, అది మార్నింగే పెరుగుంటే డెఫినెట్లీ నిన్నటి వీడియోలో మనం మాట్లాడుకున్నట్లే జరిగిందని కొంత హ్యాపీగా చెప్పేవాడిని. కానీ ఇవాళ మార్కెట్ అలా జరిగిందా? ఎస్, వచ్చింది పాజిటివ్ న్యూస్ కాబట్టి గ్యాప్ అప్ అయింది. బట్ అక్కడి నుంచి నిఫ్టీ పరంగా చెప్తాను. ఫస్ట్ ఎంత విచిత్రంగా ఉంటుందంటే లిటరలీ నాకు చూస్తూ అసలు ఏం జరుగుతుంది మార్కెట్ లో, ఏంటిది ఇంత వోలటిలిటీ? ఆప్షన్ బయర్స్ కోసమే మార్కెట్ ని డిజైన్ చేస్తున్నారా ఈ మధ్య అని ఈ రోజు ఎక్స్పైరీ అన్న విషయాన్ని కూడా మార్కెట్ మర్చిపోతూ గ్యాప్ అప్ అయింది కదా. నిన్నటి క్లోజింగ్ నుంచి చూస్తే ఇవాళ ఆల్మోస్ట్ 120 పాయింట్స్ దగ్గరగా స్టార్టింగ్ పెరిగి నిఫ్టీ చెప్తున్నాను ఫస్ట్, తర్వాత హై నుంచి 220 పాయింట్స్ దగ్గరగా పడింది ఇక్కడ వరకు. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొక 200 పాయింట్స్ పెరిగింది. అక్కడి నుంచి ఇంకొక 250 పాయింట్స్ పడింది. ఇక్కడ నుంచి ఇంకొక 370 పాయింట్స్ పెరిగింది. నమ్మండి, ఈ పాయింట్ లో ఎగ్జాక్ట్లీ 215 అరౌండ్ చాలా ఆప్షన్ ప్రీమియం 10 రూపీస్ 20 రూపీస్ ఉన్నవి కాస్త హండ్రెడ్స్ లోకి వెళ్ళిపోయాయి. 100, 200, 300 ఇలా సడన్ జంప్ ఇన్ ద ప్రీమియమ్స్. ఎవ్వరు కూడా ఆప్షన్ సెల్లర్స్ ఇవాళ టాలరేట్ చేసే పరిస్థితి లేదు. ఆప్షన్ బయర్స్ ఏది బై చేసుకున్నా ఏదో ఒక పాయింట్ లో వాళ్ళు ప్రాఫిటబుల్ గా ఉండేవాళ్ళేమో, కానీ ఆప్షన్ సెల్లర్స్ ఏది సెల్ చేసినా ఇవాళ వాళ్ళ డే అయితే కాదు. బ్యాంక్ నిఫ్టీకి చెప్పాల్సిందే ఉంటుంది. ఎస్టర్డే క్లోజింగ్ నుంచి ఒక 300 పాయింట్స్ గ్యాప్ అప్ అక్కడి నుంచి 660 పాయింట్స్ పడి నెక్స్ట్ ఒక 540 పాయింట్స్ పెరిగి మళ్ళీ ఇంకొక 540 పాయింట్స్ ఎగ్జాక్ట్ గా ప్రీవియస్ లో ఏదైతే ఉందో అదే లోవర్ కి ఈసారి ఫాల్ అయ్యి 540 పెరిగింది, మళ్ళీ 540 పడింది, ఈసారి 720 వరకు మళ్ళీ పెరిగింది. ఇలా ఇక్కడ అక్కడ అని కాకుండా మొత్తానికి మార్కెట్ చుట్టూ తిప్పి లాస్ట్ కి ఏం జరగాలి అది జరిగింది. కాబట్టే మనం నిన్నటి వీడియోలో మాట్లాడుకున్నాం. రెసిస్టెన్స్ దగ్గర ఉంది. పాజిటివ్ డేటా పాయింట్స్ వస్తే సిస్టమ్ లో హెవీ షార్ట్స్ ఉన్నాయి కాబట్టి 2 లాక్ పైగా షార్ట్ కాంట్రాక్ట్స్ ఉన్నాయి కాబట్టి షార్ట్ కవరింగ్ కి పాసిబిలిటీ ఉంటుంది. మార్కెట్ పెరుగుతుందనే అనుకుంటున్నానని చెప్పిన దాన్ని కూడా ఏమీ తెలియనట్టు ఇవాళ మార్కెట్ లో ఏం జరగలేదు. లాస్ట్ మూనే చూస్తూ నేను ఆ మాట కూడా చెప్పాలనుకోవట్లేదు. లిటరలీ ఇవాళ మార్కెట్ ఒక ఆట ఆడుకుంది. అది కేవలం ట్రేడ్ చేసిన వాళ్ళకే తెలుస్తుంది. ఇన్వెస్టర్స్ ని ఈ మధ్య కాలంలో 1-2 సందర్భాల్లో బాధ పెడుతున్నా మళ్ళీ వెంటనే మనం బాధపడుతున్నాం అని తెలిసిన వెంటనే మళ్ళీ మార్కెట్ పోర్ట్ఫోలియోస్ ని హ్యాపీగా ఉంచే ప్రయత్నం చేస్తుంది. అంతెందుకు ఈ మండే చూడండి 21,820 దగ్గర ఉన్నాం. ఇప్పుడు ఎక్కడ ఉన్నాం? 22,400 దగ్గర ఉన్నాం. ఇవాళ హైతో చూసుకుంటే సుమారుగా 600 పాయింట్స్ విత్ ఇన్ షార్ట్ గ్యాప్ లో మార్కెట్ పెరిగింది. అండ్ సెక్టార్ వైజ్ గా చూస్తే మెటల్ స్టాక్స్ దుమ్ములైపోయి ఈ వీక్ లో అయితే 5% దగ్గరగా ఓన్లీ ఇండెక్స్ లెవెల్ లో చెప్తున్నాను 5% దగ్గరగా. అండ్ పబ్లిక్ సెక్టర్ స్టాక్స్ ని గమనిస్తున్నారా? డిఫెన్స్ స్టాక్స్ కానీ రైల్వే స్టాక్స్ కానీ ఇవన్నీ కూడా రీసెంట్ టైమ్స్ లో మోస్ట్ ఆఫ్ ద పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కూడా రీసెంట్ టైమ్స్ లో బాగా పెరిగాయి. ఇది ఓవరాల్ మార్కెట్ యాక్టివిటీ. అండ్ సరే ఏదో ఒక రీజన్ ఉండాలి కదా ఎండింగ్ లో మార్కెట్ అంత పెరిగిందంటే, అలా వదిలేలేం కదా. వెతుకుతూ ఉంటే ఫైనల్ గా నాకు 2 ఇంపార్టెంట్ థింగ్స్ కనిపించాయి. ఒకటి, హెడ్జ్ ఫండ్స్ ఇండియన్ మార్కెట్స్ ని టార్గెట్ చేసి రీటైలర్స్ రిలేటెడ్ గా ట్రాప్ చేస్తున్నారు కాబట్టి ఇలాంటి మూవ్స్ కనిపిస్తున్నాయని అంటున్నారు. ఫ్రెండ్స్ పర్సనలీ నేను ఇలాంటి నేరేటివ్స్ ని పెద్దగా నమ్మను. ఎందుకంటే లక్షల కోట్లలో జరుగుతున్న బిజినెస్లు ఇవి. సో స్టాక్స్ ని ఎంటైర్ మార్కెట్ ని మ్యానిపులేట్ చేయడం ఎంత కష్టం. మైక్రో క్యాప్స్ స్మాల్ క్యాప్స్ రిగ్గింగ్ అవుతాయి, వాటిల్లో ట్రాప్ చేస్తుంటారు రీటైలర్స్ అంటే ఓకే. కానీ ఎంటైర్ నిఫ్టీని ఎంటైర్ బ్యాంక్ నిఫ్టీని మొత్తం స్టాక్ మార్కెట్ ని ఒక హెడ్జ్ ఫండ్ కలిసి మూవ్ చేస్తుందా అంటే మార్కెట్ తలుచుకుంటే అలాంటి 100 హెడ్జ్ ఫండ్స్ ఓవర్ నైట్ లో కనిపించకుండా పోతాయి. మార్కెట్ ఒక బకెట్ లో ఉంటున్న వాటర్ కాదు, అదొక చిన్న పాండ్ లో ఉంటున్న వాటర్ కాదు, అదొక డీప్ సీ. దాన్ని మొత్తాన్ని మేనేజ్ చేయగలరు. ఒక కంట్రీకి సంబంధించిన స్టాక్ మార్కెట్ ని జస్ట్ మనీతో మేనేజ్ చేయగలరంటే మాత్రం అది లిటరలీ ఇంపాసిబుల్. ఆ కంట్రీకి సంబంధించిన స్టాక్ మార్కెట్ మొత్తాన్ని ఇంపాక్ట్ చేయాలంటే ఫేక్ గా ఏదో ఒక న్యూస్ ని క్రియేట్ చేయాలి, లేకపోతే ఎక్కడో ఏదో ఒక అలర్లు క్రియేట్ చేయాలి. అలా చేసి చేయొచ్చు, కానీ డబ్బులతో మార్కెట్ ని ఎంటైర్ మార్కెట్ ని మూవ్ చేయగలరనే సినారియో ఆ నెరేటివ్స్ ని నేను పర్సనలీ తీసుకోను. ఇంకే ఆన్సర్ లేనప్పుడు ఏదో ఒక ఆన్సర్ ని నమ్మడానికి మన మైండ్ యాక్సెప్ట్ చేస్తుంది. కానీ ఏ ఆన్సర్ లేకపోయినా హెడ్జ్ ఫండ్స్ మార్కెట్స్ ని మూవ్ చేస్తున్నాయి. అమెరికా వాళ్ళు ఇండియన్ మార్కెట్స్ ని టార్గెట్ చేసి పెద్ద మొత్తంలో సంపాదిస్తున్నారు. వీటిని నేను పర్సనలీ బిలీవ్ చేయను. కరెక్ట్ గా మార్కెట్ క్లోజ్ అయ్యేటప్పుడు అండ్ ఎగ్జాక్ట్ గా మార్కెట్ మూవ్ అవుతున్నప్పుడు వచ్చిన ఇంకొక డేటా పాయింట్, నేను చూస్తున్న డేటా పాయింట్ 66.95% ఓటర్ టర్న్అవుట్ ఈ 4 ఫేజెస్ లో అయిందని ఎలక్షన్ కమిషన్
కమిషన్ వాళ్ళు చేస్తున్న అప్డేట్. ఇది ఎందుకంత ఇంపార్టెంట్? రీసెంట్ టైమ్స్ లో నేను రిపీటెడ్ గా మీకు ఈ విషయం చెప్తూ వచ్చాను, గుర్తుందా? ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 ఈ 3 ఫేజుల్లో కూడా 2019తో పోలిస్తే 4%, 3% దగ్గరగా ఓట్లు ఈసారి తక్కువ పడ్డాయి. ఓట్లు ఈసారి తక్కువ పడుతున్నాయంటే బీజేపీ గవర్నమెంట్ కి స్ట్రాంగ్ మెజారిటీ ఉంటుంది. నియర్ టు 400 దగ్గరగా సీట్స్ ఉంటాయని ఎలా ఏ నేరేటివ్ అయితే మార్కెట్ లో స్ప్రెడ్ అయిందో దానికి అథెంటిసిటీ తగ్గిపోతూ ఉంటుంది. ఓట్లు తక్కువ వేస్తున్నారంటే ఎలక్షన్స్ మీద పెద్ద ఆసక్తి లేనట్టు. ఆసక్తి లేని వాళ్ళు బీజేపీ సైడ్ అయినా ఉండిండొచ్చు, కాంగ్రెస్ సైడ్ అయినా ఉండిండొచ్చు. కానీ ప్రెసెంట్ ఎవరి సైడ్ ఎక్కువ పీపుల్ ఉన్నారని చూసినప్పుడు బీజేపీ సైడే కాబట్టి అల్టిమేట్ గా అది లూజ్ అవుతున్నది బీజేపీ అనే మార్కెట్ భావిస్తుంది. లో ఓటర్ టర్న్అవుట్ మార్కెట్ ని డిసప్పాయింట్ చేసింది. సరే, ఇప్పుడు కూడా 66.95% కదా వచ్చింది. ఎక్కడ పెద్దగా పెరిగింది ఓటర్ టర్న్అవుట్ అంటే గతంలో 2019లో ఫస్ట్ లో 70%, సెకండ్ లో కూడా 70% అరౌండ్ ఓటర్ టర్న్అవుట్ ఉంది. కానీ ఓవరాల్ ఫేజెస్ అన్ని కలుపుకుంటే ఫైనల్ ఓటర్ టర్న్అవుట్ ఫైనల్ గా పడిన ఓటింగ్ 67.4%. అలాంటిది ఇప్పుడు 4 ఫేజెస్ లో అరౌండ్ 70% దగ్గరగా సీట్లన్నిటికీ ఎలక్షన్స్ జరిగిపోయాయి. ఆ 4 ఫేజెస్ లో లాస్ట్ ఫేజ్ లో హైయెస్ట్ ఎవర్ ఓటర్ టర్న్అవుట్ కనిపిస్తుండేసరికి ఓవరాల్ పర్సంటేజ్ అనేది 66.95% దగ్గరగా వస్తూ యూజువల్ గా లాస్ట్ ఫేజెస్ లో కొంత ఓటర్ టర్న్అవుట్ ఆర్ ఓటింగ్ వేసే పర్సంటేజ్ తగ్గుతుంది. కానీ ఇక్కడ కొంత బెటర్ గా కనిపిస్తుండేసరికి 2019తో పోలిస్తే ప్రీవియస్ గా 67.4 కి దగ్గరగా ఈసారి కూడా 67 దగ్గరగా ఓటర్ టర్న్అవుట్ వస్తుండేసరికి ఈసారి ఖచ్చితంగా బీజేపీకి స్ట్రాంగ్ మెజారిటీ వస్తుందని మార్కెట్ లో ఉంటున్న ఎక్స్పెక్టేషన్స్ కూడా లాస్ట్ లో షార్ట్ కవరింగ్ కి వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ గా అయి ఉండొచ్చు. ఇది జస్ట్ అజంప్షన్, ఇదే అని నేను చెప్పను. ఇంకేదైనా రీజన్ ఉందేమో, బట్ నేను చాలా టైం బ్యాక్ నుంచి ఎందుకు జరిగిందాము అని చూస్తున్నప్పుడు నాకైతే ఇది వ్యాలిడ్ స్ట్రాంగ్ రీజన్ గా అయితే కనిపించింది. ఇక మన డేటా అనాలిసిస్ లోకి వెళ్దాం. అసలు ఏం జరిగింది, మార్కెట్ ఎందుకు పాజిటివ్ గ్యాప్ అప్ అయింది, దాని గురించి మాట్లాడుకుందాం. నిన్నటి దాంట్లో మన టెలిగ్రామ్ లో క్లియర్ గా పెట్టాను. యుఎస్ సిపిఐ కూల్స్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ 6 months. కోర్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా, నార్మల్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా కూల్ అవుతూనే ఉంది రీసెంట్ టైమ్స్ లో. 1-2 నెలల్లో స్టాగ్నెంట్ గా ఉంది. కానీ కోర్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా మాత్రం స్టికీగా ఎక్కడుందో అక్కడే ఉండిపోతూ వచ్చింది. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ లాస్ట్ 6 months సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా కూల్ అయిందని నిన్న ఈవినింగ్ 6:50కే నేను పెట్టాను. అప్పుడు ఆల్మోస్ట్ 50-60 పాయింట్స్ ఉంది. తర్వాత 100 కి వెళ్ళింది, 120కి వెళ్ళింది. గ్యాప్ అప్ అవుతుందని ఒక ఇండికేషన్ స్ట్రాంగ్ గా ఉంది. నేను పర్సనల్ గా నా మైండ్ లో అనుకుంది కూడా ఇవాళ పడిపోయింది కదా, ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది అనుకున్నాను, తర్వాత పెరుగుతుంది అనుకున్నాను అని కూడా చెప్పట్లేదు. పర్సనల్ గా నా వ్యూ అయితే గ్యాప్ అప్ ఓపెనింగ్ ఉంటుంది. ఇదిగోండి, ఇది గ్యాప్ అప్ ఓపెనింగ్ ఉంటుంది. మహా అయితే వస్తే ఒక 40-50 పాయింట్స్ డౌన్ సైడ్ కి వచ్చి ఈ జోన్ ఉంది చూసారా, అరౌండ్ 20-150 అరౌండ్ ద వర్స్ట్ కేస్ అక్కడ వరకు వచ్చి మళ్ళీ సస్టైన్ అవుతూ అప్ సైడ్ కి వెళ్ళిపోతుంది అనుకున్నాను. బట్ డౌన్ సైడ్ ఇంత ఫాలో అవుతూ అది కూడా ఒక్కసారా 2 సార్లు 3-4 సార్లు దగ్గరగా మార్కెట్ పైకి కిందకి మళ్ళీ పైకి మళ్ళీ కిందకి మళ్ళీ పైకి ఇలా ఇంత గేమ్ ఆడుకుంటుందని అయితే నేను ఇవాళ ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. సో సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా కూల్ ఆఫ్ అవుతూ ఉండడం, పర్టికులర్ గా కోర్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా కూల్ ఆఫ్ అవుతుండడం మార్కెట్ కి పాజిటివ్. దీంతో పాటు నిన్న చెప్పాను కదా మీకు, కేవలం సిపిఐ కాదు రీటైల్ సేల్స్ డేటా కూడా వస్తుందని, అది కూడా వచ్చింది. అది కూడా వీక్ గా వచ్చింది. యాక్చువల్లీ ఎకానమీ ఆర్ గ్రోత్ వీక్ గా ఉందంటే మార్కెట్ నెగిటివ్ గానే తీసుకోవాలి. బట్ ఇన్ఫ్లేషన్ ఇప్పుడు కూల్ ఆఫ్ అవ్వట్లేదు కదా రీసెంట్ టైమ్స్ లో. ఈ టైంలో ఎకానమీ పరంగా కూడా స్ట్రాంగ్ డేటా వస్తే అంతా బానే ఉంది. ఇన్ఫ్లేషన్ తగ్గించాలంటే వడ్డీ రేట్లు పెంచేద్దామనే డిసిషన్ ఎక్కడ ఫెడ్ వాళ్ళు తీసుకుంటారని, ఎకానమీ కూడా హర్ట్ అవుతుంటే ఎకానమీ హర్ట్ అవుతుంది కదా ఇప్పుడు ఎందుకులే వడ్డీ రేట్లు ఇంకా పెంచడం అని వీక్ ఎకానమీ డేటాకి ఫెడ్ వాళ్ళు మార్కెట్ ని హర్ట్ చేయరని మార్కెట్ భావిస్తుంది. కాబట్టి వీక్ గా వచ్చిన రీటైల్ సేల్స్ డేటా కూడా మార్కెట్ సూపర్ పాజిటివ్ గా డబుల్ పాజిటివ్. సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా వీక్ గా వచ్చింది, రీటైల్ సేల్స్ డేటా వీక్ వచ్చింది. రెండు కలిపి యుఎస్ మార్కెట్స్ ని S&P 500 అయితే రికార్డ్ హైలో క్లోజ్ చేశాయి. యుఎస్ మార్కెట్స్ పెరిగాయి, ఏషియన్ మార్కెట్స్ పెరిగాయి, గ్లోబల్ మార్కెట్స్ పెరిగాయి. ఈవెన్ మన మార్కెట్స్ కూడా పాజిటివ్ లోనే ఓపెన్ అయ్యాయి. అంతా బానే ఉంది. బట్ అక్కడి నుంచి ఇవాళ సినారియో మారింది. ఎండ్ ఆఫ్ ద డే లో మార్కెట్ స్ట్రాంగ్ గానే పెరిగింది. బట్ జరగాల్సిన డామేజ్ ట్రేడర్స్ కి ఇన్ బిట్వీన్ జరిగింది. అండ్ ఆఫ్టర్ దట్ పాజిటివ్ డేటా యుఎస్ కి సంబంధించిన బాండ్ డీల్ కూల్ ఆఫ్ అయ్యాయి. ఆల్మోస్ట్ 9 బేసిస్ పాయింట్స్ పడ్డాయి. 4.35% దగ్గరగా 10-year బాండ్ డీల్ క్లోజ్ అవుతుంటే డాలర్ ఇండెక్స్ కూడా 0.8% దగ్గరగా డౌన్ అవుతూ 104.2 దగ్గరగా క్లోజ్ అయింది. వెరాజ్ యుఎస్ కి సంబంధించిన క్రూడ్ ఆయిల్ రిజర్వ్స్ డేటా వస్తుండడం, క్రూడ్ ఆయిల్ కొంత జంప్ అయింది. $83 per barrel దగ్గరగా వెళ్ళినట్టుంది. బట్ అదేం పెద్ద కన్సర్న్ కాదు. అదంతా పక్క నుంచుదాం. మీకు ఒక ఇంపార్టెంట్ డేటా పాయింట్ చెప్పాలి. FIS రిలేటెడ్ గా 2,45,000 కాంట్రాక్ట్స్ దగ్గరగా నిన్నటి ఎండింగ్ లో వాళ్ళు బిల్డ్ చేసి పెట్టారు. ఇదేనా బిగ్ నెంబర్ ఇంకెప్పుడు లేదా గతంలో అంటే ఫ్రెండ్స్, నవంబర్ 2023 3,50,000 దగ్గరగా కాంట్రాక్ట్స్ FIS నెట్ షార్ట్స్ క్రియేట్ చేశారు. అంటే ఇప్పుడుంటున్న ఈ లాట్ సైజ్ చేంజ్ తో ప్రీవియస్ గా ఉంటున్న దాన్ని మనం కంపేర్ చేసుకుంటే నవంబర్ 2023 లో 3,50,000 దగ్గరగా నెట్ షార్ట్స్ ఉన్నాయి. సో 2,50,000 రావడం మనం సర్ప్రైజ్ అవ్వాల్సిన నీ లేదు. 3,00,000 కూడా ఉండొచ్చు, 3,50,000 వరకు కూడా ఉండొచ్చు. బట్ 2,00,000 దాటింది. ఇక్కడ నెట్ OI ఇక్కడ ఉంటుంది చూసారా షార్ట్స్, అది 2,00,000 దాటింది అన్నప్పటి నుంచి మాత్రం మార్కెట్ పడుతుంటే అగ్రెసివ్ గా మార్కెట్ లో సెల్ సైడ్ ఉండడం కరెక్ట్ అయితే కాదు. ఇది పక్క నుంచండి. క్లయింట్స్ ఒక పొజిషన్ చూడండి, 2.84
lakh కాంట్రాక్ట్స్ ఉన్నాయి. ఇదైతే రికార్డ్ హై. ఇప్పటి వరకు ఎప్పుడు క్లయింట్స్ ఇంత పెద్ద మొత్తంలో లాట్ సైజ్ చేంజ్ ని కూడా ఇంక్లూడ్ చేసుకొని చెప్తే ఇంత పెద్ద మొత్తంలో ఎప్పుడు క్లయింట్స్ పొజిషన్స్ ని హోల్డ్ చేయలేదు. ఆప్షన్స్ వదిలేయండి, ఫ్యూచర్స్ ని మాత్రమే కన్సిడరేషన్ లోకి తీసుకోవాలి. ఈ క్లయింట్స్ అంటే ఎవరెవరైతే త్రూ బ్రోకర్స్ ఆర్డర్స్ ని పాస్ చేస్తుంటారు, అది మీరు కావచ్చు, నేను కావచ్చు, హెచ్ఎన్ఎస్ కావచ్చు, ట్రేడింగ్ డెస్క్ కావచ్చు, కంపెనీస్ కావచ్చు, ఎవరైనా త్రూ బ్రోకర్ వాళ్ళ ఆర్డర్స్ ని పంపిస్తుంటే వాళ్ళందరూ కూడా క్లయింట్ కిందకు వస్తారు. 2.84 lakh దగ్గరగా కాంట్రాక్ట్స్ ని బులిష్ గా వాళ్ళు హోల్డ్ చేస్తున్నారు. బట్ ఇవాళ వచ్చిన ఆ డౌన్ సైడ్ మూవ్ లో ఎవరు ఎన్ని స్టాప్ లాస్ ని మార్కెట్ కి ఇచ్చారో తెలియదు, కానీ ఎండ్ ఆఫ్ ద డే లో మాత్రం క్లయింట్స్ మన రీటైలర్స్ అండ్ హెచ్ఎన్ఐ పీపుల్ ఒక స్మార్ట్ మనీ, ఇండియన్ స్మార్ట్ మనీ ఇవాళ విన్ అయింది ఓవర్ ఎఫ్ఐఎస్. నేను ఇంట్రెస్టింగ్ గా వెయిట్ చేస్తున్నది ఇవాళ లాస్ట్ లో వచ్చిన మూవ్ షార్ట్ కవరింగ్ మూనా కాదా అని ఆ క్వశ్చన్ మార్క్ తో అయితే చూస్తున్నాను. 2.45 lakh నెట్ షార్ట్ కాంట్రాక్ట్స్ ఉన్నాయి కదా ప్రెసెంట్ ఇక్కడ. ఇది ఎంత పడుతుందో చూద్దాం రేపు. ఇది కానీ 2 lakh బిలో వచ్చింది అనుకోండి, ఆర్ 1,80,000 అలా వెళ్ళిపోయింది అనుకోండి, ఖచ్చితంగా షార్ట్ కవరింగే. మరి చూద్దాం రేపు ఎంత మార్కెట్ రిలేటెడ్ గా షార్ట్స్ ని కవర్ చేసుకుంటారు ఎఫ్ఐఎస్ అని. అండ్ ఫ్రెండ్స్ ఇంకొకటి, నేను రీసెంట్ టైమ్స్ లో కూడా రిపీటెడ్ గా చెప్తున్నాను, బట్ మీరు అదే తప్పు చేస్తున్నారు. నేను ఇలా డేటా చూపించి చెప్తున్న వెబ్సైట్ సెన్సిబుల్ వెబ్సైట్. మీరు లాగిన్ అవ్వాలని ప్రయత్నిస్తున్నప్పుడు మీకు చాలా బ్రోకర్స్ చెప్తారు, మీ దగ్గర ఉన్న బ్రోకర్స్ తో మీరు లాగిన్ అయిపోతే మిమ్మల్ని ప్రతి నెల 800 రూపీస్ కట్టమని అడుగుతారు. అన్నెసెసరీ కట్టాల్సిన రిక్వైర్మెంట్ లేదు. జిరోదా వాళ్ళు ఈ ప్లాట్ఫామ్ ని కొన్నారు కాబట్టి జిరోదా అకౌంట్ ఉన్న వాళ్ళకి ఈ ప్లాట్ఫామ్ ని ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. మోస్ట్లీ మీ దగ్గర జిరోదా అకౌంట్ ఉంటుంది కాబట్టి ఇతర బ్రోకింగ్ యాప్స్ తో లాగిన్ అవ్వద్దు, డైరెక్ట్ గా జిరోదాతోనే లాగిన్ అవ్వండి. మీకు అకౌంట్ లేకపోతుంటే మీ ఏజ్ 25 అవర్స్ బిలో ఉందనుకోండి, కంప్లీట్ గా అకౌంట్ ఓపెనింగ్ ఫ్రీ. లేదు దానికి పైబడి మీ ఏజ్ ఉందంటే 200 రూపీస్ ప్లస్ టాక్సెస్ మీరు అకౌంట్ ఓపెనింగ్ చార్జెస్ గా అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు మీరు పే చేయాల్సి ఉంటుంది. సో అన్నెసరీగా ఈ డేటాని, నేను చూపించే డేటాని చూడాలని వేరే బ్రోకర్స్ ద్వారా వెళ్ళి నెల 800 రూపీస్ కట్టడం అయితే వర్త్ కాదు. అండ్ ఈవెన్ క్యాష్ మార్కెట్ పరంగా కూడా ట్రెండ్ ని గమనిస్తున్నారా? 13th మే ఇక్కడ మీకు బ్లూ కలర్ లో ఎఫ్ఐఎస్ ఎంత సెల్ చేశారు 4,499 crore, తర్వాత 4,000 crore, తర్వాత అంటే నిన్న 2,800 crore. ఈ కింద ఉంటున్న ఈ ఇక్కడ నేను మౌస్ పెట్టాను చూడండి, అక్కడే చూడండి ఎగ్జాక్ట్ గా అక్కడ ఉంటున్న బార్ గ్రాఫ్ లాస్ట్ 3 days నుంచి చిన్నదవుతూ వస్తున్నట్లు అనిపించట్లేదా? సో ఒకవేళ ఇది ఫర్దర్ గా ఇలానే కంటిన్యూ అవుతూ బార్ గ్రాఫ్ అప్ సైడ్ కి వచ్చి ఎఫ్ఐఎస్ కూడా బై సైడ్ టర్న్ అయ్యారనుకోండి, ప్రాబబ్లీ ఆ పాయింట్ కి మీరు నిఫ్టీ ఆల్ టైమ్ హైస్ లో చూస్తూ ఉండొచ్చు. కాబట్టి నిన్నటి వీడియోలో కూడా క్లియర్ గా చెప్పాను, 22,250 దగ్గర ఉన్న అబోవ్ కానీ మార్కెట్ సస్టైన్ అయితే షార్ట్స్ కవర్ అవుతాయి. నేను అది స్టార్టింగ్ సెషన్ లోనే జరుగుతుంది అనుకున్నాను, బట్ విత్ ఇన్ ఫ్యూ మినిట్స్ 250 దగ్గరకు వచ్చేస్తుండేసరికి ఓకే ఈ రోజు కాదేమోలే, ఇంకెప్పుడైనా జరుగుతుందేమో షార్ట్ కవరింగ్ అనుకున్నాను. కానీ లాస్ట్ లో సర్ప్రైజ్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఫైనలీ ఈ 250 అబోవ్ క్లోజ్ అయింది కాబట్టి ఇన్ ద వర్స్ట్ కేస్ ఇవాళలానే మార్కెట్ కిందకి వెళ్లి లాస్ట్ లో పైకొద్దామని ప్రయత్నించిన నేనైతే 250 to 200 ఆ 50 పాయింట్ జోన్ బ్రేక్ అవుతుందని అయితే అనుకోవట్లేదు. ఆ జోన్ బ్రేక్ అవ్వకుండా మార్కెట్ అప్ సైడ్ సస్టైన్ ట్రేడ్ అవుతుంటే నెక్స్ట్ 22,550 అండ్ 22,800 మార్కెట్ పరంగా ఉంటున్న ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ పొజిషనల్ గా చెప్తున్నాను. ఈ జోన్ అబోవ్ కానీ మార్కెట్ వెళ్ళిందంటే 23,000 కాదు 23,200 నేను చూస్తున్న ఫర్దర్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. నేను ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే రీసెంట్ టైమ్స్ లో ఈవెన్ నిన్నటి వీడియోలో కూడా మార్కెట్ లో బిగ్ ఫాల్ వస్తుందని వెయిట్ చేసే వాళ్ళు సోషల్ మీడియాలో మీకు బాగా మార్కెట్ పడిపోతుంది ఇప్పుడు కొనద్దు, ఎలక్షన్స్ అయ్యాక కొనుక్కుందాం అని చెప్తున్న వాళ్ళందరూ 23,000కి వెళ్ళిపోయింది, గతంలో 14,000 ఉంది, 15,000 ఉందని చెప్తున్న వాళ్ళు వాల్యుయేషన్స్ ని పట్టించుకోకుండా చెప్తున్నారు. 14,000, 11,000, 10,000 దగ్గర ఉన్నప్పుడే నిఫ్టీ ఒక పిఈ ట్రైలింగ్ పిఈ ఎక్కువగా ఉంది. ఇప్పటితో కంపేర్ చేస్తే రీసెంట్ నెంబర్స్ అన్ని చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి, ఎర్నింగ్స్ స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు ఈవెన్ గ్లోబల్ గా ఇటువంటి సినారియో జరుగుతున్న మార్కెట్ లో ఎవ్రీ ఫాల్ మార్కెట్ ఆపర్చునిటీ గానే చూస్తుంది. కాబట్టి అన్నెసరీగా టెన్షన్ పడద్దు. బట్ ఒకటైతే చెప్తాను, ఎలక్షన్స్ లో కానీ మోడీ గారి ప్రభుత్వం రాకపోతే అది డెఫినెట్లీ బిగ్ థ్రెట్. 20%, 30% కూడా మార్కెట్ కరెక్ట్ అవ్వచ్చు. అది మన చేతుల్లో లేనిది. నేనైతే అలా జరుగుతుంది అనుకోవట్లేదు, బట్ సినారియోస్ పాసిబిలిటీస్ కూడా చూడాలి కదా. అలా జరిగితే మార్కెట్ భారీగా పతనం అవ్వచ్చు. కాబట్టి ఫర్దర్ సేఫ్టీ కొత్తగా ఉంటున్న మనీని ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయడం కాకుండా చెప్పాను కదా, మోడీ గారికి ఖచ్చితంగా భారీ మెజారిటీ వస్తుందని అనుకుంటే, ఎందుకు నేను ఇన్నిసార్లు చెప్తున్నానంటే కేజ్రీవాల్ గారు కానీ అండ్ ఇతరులు కూడా చెప్తున్న స్టేట్మెంట్స్ ఇస్తున్నవి ఏంటంటే ఈసారి మోడీ గారికి అంత స్ట్రాంగ్ మెజారిటీ రాదని, 200 సీట్లకి దగ్గరగా మాత్రమే వస్తుందని, కాంగ్రెస్ పార్టీతో కూడిన మిత్రపక్షాలతో కూడిన కూటమి మాత్రమే ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తుందని, ఇలా ఒక్కొక్కరి ఊహాగానాలు ఒక్కొక్కరిలా ఉన్నాయి. కాబట్టి రిజల్ట్స్ వచ్చేంత వరకు కూడా ఏ పార్టీకి ఆ పార్టీ వాళ్ళు మేమే వస్తున్నామని ఇలా స్ట్రాంగ్ స్టేట్మెంట్స్ చేస్తారు. మనకి తెలియదు ఎవరు వస్తారో. ఒకవేళ బీజేపీకి సరైన మద్దతు రాకపోతే మాత్రం మార్కెట్ లో పతనం తప్పదు. కాబట్టి లాస్ట్ ఎలక్షన్స్ వచ్చే 3 రోజుల ముందు ఏదో రకంగా చిన్నగా లీక్స్ తో అయినా మార్కెట్ కొంత డేటా తెలుస్తూ ఉంటది. ఎగ్జిట్ పోల్స్ ద్వారానో ఉంటున్న స్ట్రాంగ్ సర్వే డేటా పాయింట్స్ ద్వారానో మేబీ ఆ పాయింట్ లో మార్కెట్ కి ఏమైనా భయం అనిపిస్తే ఆ టైంలో మార్కెట్ కూడా ఫాలో అవ్వచ్చు. కాబట్టి ఎగ్జాక్ట్ గా ఎలక్షన్ డే అంటే 4th June కి 3 ట్రేడింగ్ సెషన్స్
ముందు ఒకవేళ మీరు మోడీ గారు ఖచ్చితంగా స్ట్రాంగ్ గా మెజారిటీతో వస్తారు, ఎన్నికల్లో గెలుస్తారు అనుకుంటే, బీజేపీ వస్తుంది అనుకుంటే 3 రోజుల ముందు నుంచి అక్యుములేషన్ చేసుకోవడం, స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడం బెస్ట్ ఆప్షన్. మేబీ ఆ టైంలో మార్కెట్ ఛాన్స్ ఇవ్వచ్చు కిందకి పడి, లేదు మార్కెట్ కి ఆ టైంలోనే స్ట్రాంగ్ ఒపీనియన్ ఉందనుకోండి, ఖచ్చితంగా మోడీ గారే గెలుస్తారు, ఇక పడాల్సిన అవసరం లేదు, ఆల్ టైమ్ హైలోనే ఉందాం, ఇంకా కూడా పెరుగుదాం అనుకుని మార్కెట్ ప్రిపేర్డ్ గా 23,000 23,200 అక్కడ ఉందనుకోండి, ఎలక్షన్స్ అయ్యాక 3 డేస్ మార్కెట్ కి టైం ఇవ్వండి. నెగిటివ్ రిజల్ట్స్ వచ్చినా మార్కెట్ స్ట్రాంగ్ గా పడుతుంది, పాజిటివ్ రిజల్ట్స్ వచ్చినా ఆ రోజు పెరిగి ఇంకొక రోజు పెరిగి తర్వాత కూడా మార్కెట్ కన్సాలిడేషన్ టు ప్రాఫిట్ బుకింగ్ మోడ్ లోకి 1-2 వీక్స్ పాటు వెళ్ళడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఎలక్షన్ కి 3 డేస్ బిఫోర్, 3 డేస్ ఆఫ్టర్, ఆ 3 డేస్ ఆఫ్టర్ ఎవరు చూడాలంటే ఏదర్ అప్పటికే మార్కెట్ చాలా బాగా పెరిగిపోయింది, ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ లో ఉంది, ఆఫ్టర్ ఎలక్షన్ పెరిగినా కొంత కన్సాలిడేట్ అయ్యాక ఎంటర్ అవుదాం, నేను కొంత పేషెన్స్ గా వెయిట్ చేస్తాను అనుకునే వాళ్ళైనా, ఆర్ మోడీ గారికి అగైనెస్ట్ గా నెంబర్ గేమ్ చేంజ్ అవ్వచ్చు, బీజేపీ అంత స్ట్రాంగ్ మెజారిటీతో రాకపోవచ్చు అనుకునే వాళ్ళు ఎలక్షన్ తర్వాత వెయిట్ అండ్ వాచ్ చేసి ఎంట్రీని ప్లాన్ చేయడం బెటర్ అవుతుంది. బట్ పర్సనలీ నేనైతే బీజేపీ స్ట్రాంగ్ మెజారిటీతో వస్తుందని అనుకుంటున్నాను. అండ్ మీ ఒపీనియన్స్ ని కూడా రీసెంట్ టైమ్స్ లో కూడా కామెంట్ సెక్షన్ లో చెప్పారు. ఈ మధ్య కాలంలో ఉంటున్న సినారియోస్ తో మీ ఒపీనియన్స్ ఏమైనా చేంజ్ అయ్యా లేదా సేమ్ ఒపీనియన్స్ ఉన్నాయనేది కూడా కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న కంప్లీట్ డేటా అనాలిసిస్ చేస్తూ వీడియోని ఇలా మీ ముందుకు తీసుకొని రావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, మార్కెట్ అప్డేట్స్ మాట్లాడుకునే ముందు ఇవాళ బిఎస్సి సమిట్ రిలేటెడ్ గా నిర్మలా సీతారామన్ గారిని, ఒక ఇన్వెస్టర్, స్టాక్ బ్రోకర్ అండ్ రియల్ ఎస్టేట్ పరంగా కూడా ఇల్లు కొంటున్న వాటి రిలేటెడ్ గా ఒక కామన్ మ్యాన్ ఒక క్వశ్చన్ అయితే నిర్మలా సీతారామన్ గారిని అడిగారు. ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ మీకు ఇంగ్లీష్ లో కూడా టైప్ అవుతూ ఉంటుంది, మీరు గమనించవచ్చు. యాజ్ ఏ రీటైల్ ఇన్వెస్టర్ ఎవరైనా ఒక బ్రోకింగ్ యాప్ ఓపెన్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేద్దామన్నా, ట్రేడింగ్ చేద్దామన్నా చాలా ట్యాక్స్ లు వాళ్ళకి కనిపిస్తుంటాయి. సిజిఎస్టీ అని, ఐజిఎస్టీ అని, స్టాంప్ డ్యూటీ అని, ఎస్టీటీ అని, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, ఇన్ని ట్యాక్స్ లు వాళ్ళకి కనిపించి వాళ్ళేమో డబ్బులు ఇన్వెస్ట్ చేసి వాళ్ళు ట్యాక్స్ కట్టిన డబ్బుల్ని మార్కెట్ లో పెట్టడానికి ఇన్ని ట్యాక్స్ లు కడుతూ ఉంటారు ఎక్స్ట్రాగా. మళ్ళీ మేము యాజ్ ఏ బ్రోకర్ మేము కూడా మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ గా మేము డబ్బులు పెట్టుకుంటూ, అన్నిటికీ డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ మేము బ్రోకరేజ్ ద్వారా సంపాదిస్తూ ఉంటాం. బికాస్ బ్రోకరేజ్ ఉంటేనే కదా ఏ కంపెనీ అయినా, ఏ బ్రోకింగ్ కంపెనీ అయినా సస్టైన్ అవుతుంది. బ్రోకరేజ్ కూడా లేకపోతే మరి ఆ కంపెనీ రన్ అవ్వడానికి వాళ్ళు ఏ రకంగా ఎంప్లాయీస్ ని పెట్టుకుంటారు, ఏ రకంగా ఐటీ బ్యాకప్, వాళ్ళ క్లౌడ్ సర్వీసెస్ వాటన్నిటిని మెయింటైన్ చేసుకుంటారు. కాబట్టి మేము ఆ బ్రోకరేజ్ తో మాకొస్తున్న అన్నిటికీ ఎక్స్పెన్సెస్ పెట్టుకొని మేమేదో మా బిజినెస్ ని రన్ చేస్తుంటే తీరా చూస్తుంటే మీరు వేస్తున్న ట్యాక్సెస్ తో ఫైనలీ మాకంటే కూడా గవర్నమెంటే ఎక్కువ సంపాదిస్తుంటుంది. మేము రిస్క్ చేసి బిజినెస్ చేస్తున్నాం, ఇన్వెస్టర్స్ రిస్క్ చేసి డబ్బులు పెడుతున్నారు, వాళ్ళకంటే కూడా గవర్నమెంటే ఎక్కువ సంపాదిస్తుందని ఫస్ట్ క్వశ్చన్ అడిగారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటని అడిగారు. అండ్ సెకండ్ క్వశ్చన్ గా, డబ్బులతో ఇప్పుడు అపార్ట్మెంట్ ని కొందాం అనుకుంటే చాలా దగ్గరలో పర్టికులర్ గా ముంబైలో బ్లాక్ మనీతో కాదు కేవలం వైట్ తోనే మీరు ఇల్లు కొనాలనేలా రూల్స్ ని తీసుకొచ్చారు. బానే ఉంది, కానీ నేను ట్యాక్స్ కట్టిన డబ్బులే కదా మళ్ళీ ఇల్లు కొనడానికి కూడా వాడుతున్నాను, మళ్ళీ ఆ డబ్బుల పైన కూడా మీరు స్టాంప్ డ్యూటీ అని, ఫర్దర్ గా జిఎస్టీ అని, ఆ డబ్బుల పైన కూడా మీరు 11% దగ్గరగా బాంబేలో ఇల్లు కొనాలనుకున్న వాళ్ళకి అడిషనల్ గా ట్యాక్స్లు వేస్తుంటే ఒక సాధారణ మధ్య తరగతి వాళ్ళు ఎంత ఇబ్బందులు పడతారు, దీనిపై మీ ఒపీనియన్ ఏంటని అడిగినప్పుడు నేను ఇక్కడ కూర్చొని సమాధానాన్ని ఇవ్వలేననేలా తను నవ్వుతూ చెప్పారు. ఫ్రెండ్స్, గవర్నమెంట్ రన్ అవ్వాలంటే ఖచ్చితంగా టాక్సెస్ అనేది ఒక ఇంపార్టెంట్ కాంపోనెంట్ అవ్వచ్చేమో, కానీ ఒక దేశం ఎదుగుతున్న సందర్భంలో వేరియస్ అవెన్యూస్ ద్వారా, వేరియస్ ఆపర్చునిటీస్ ద్వారా ఇన్వెస్ట్మెంట్స్ ని అట్రాక్ట్ చేసుకుంటూ, అదర్ ఇన్కమ్ సోర్సెస్ ని క్రియేట్ చేసుకుంటూ, టాక్స్ రిలేటెడ్ గానే కాకుండా ఇతర సోర్సెస్ నుంచి కూడా గవర్నమెంట్ ఇన్కమ్ ని పెంచుకుంటూ దేశ అభివృద్ధికి ఖర్చు పెట్టుకోవడం ప్లాన్ చేస్తే మేబీ ఇక్కడి నుంచి ఇప్పుడు ఇమీడియట్ గా కాకపోయినా నెక్స్ట్ 10-20 ఇయర్స్ నుంచైనా మేబీ ట్యాక్స్ బర్డెన్ వర్కింగ్ క్లాస్ పై కొంత తగ్గుతుంది. బికాస్ అల్టిమేట్ గా ఎక్కువ శాతం ట్యాక్స్ లను కట్టేది మిడిల్ క్లాస్ వాళ్ళే. రిచ్ పీపుల్ వాళ్ళు మోస్ట్లీ కంపెనీస్ అవి పెట్టుకొని ఏదో రకంగా ట్యాక్స్ రిలేటెడ్ గా బెనిఫిట్స్ ని పొందుతూ ఉంటారు. ఏది కొంటున్నా ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్ గా బెనిఫిట్ దొరుకుతుంది, డిప్రిషియేషన్ అని, జిఎస్టీ పరంగా బెనిఫిట్లు అని, ఇవన్నీ దొరుకుతాయి. అండ్ పూర్ పీపుల్ చిన్న చిన్న బిజినెస్ చేసుకునే వాళ్ళు ఎలాగో ఇన్కమ్ ట్యాక్స్ కట్టరు, వాళ్ళ రిలేటెడ్ గా మోస్ట్లీ ఆ ఇన్కమ్ అనేది వాళ్ళకే రొటేషన్ లో ఉంటుంది. కానీ మిడిల్ క్లాస్ కి పర్టికులర్ గా సాలరీడ్ గ్రూప్ కి బ్యాంక్ లో పడే ముందే టీడీఎస్ రూపంలో ట్యాక్స్ కట్టే బ్యాంక్ లో పడుతుంది. మళ్ళీ దాని తర్వాత కూడా ఇన్ని ట్యాక్స్లు, ఇన్ని చార్జెస్ అంటే కష్టం అని తను అడుగుతున్న క్వశ్చన్ ఇవాళ చాలా వైరల్ అయింది. బికాస్ డైరెక్ట్ గా ఫైనాన్స్ మినిస్టర్ ని ఇలా అయితే ఇప్పుడు ఎవరు క్వశ్చన్ చేయలేదు ట్యాక్సెస్ పరంగా. మేబీ ఇది మేడం వరకు వెళ్ళింది కాబట్టి దీని రిలేటెడ్ గా మోడీ గారితోనూ పెద్దలతోనూ డిస్కస్ చేసి ఫ్యూచర్ లో ఇంకేమైనా చేంజెస్ తీసుకొచ్చే ప్రయత్నం, పర్టికులర్ గా స్టాక్ మార్కెట్ లో ఉంటూ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, ఏదైనా ఇతర ట్యాక్సెస్ తగ్గించే ప్రయత్నం నిర్మలా సీతారామన్ గారు చేస్తుంటే మాత్రం డెఫినెట్లీ మనం దానికి అప్రిషియేట్ చేయాలి. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. అండ్ బై ద వే, మీకు ఆ హోప్ ఉందా? ఏ ప్రభుత్వం అయినా, బీజేపీ అని కాదు ఇంకే ఇతర ప్రభుత్వం అయినా వస్తున్న ఇన్కమ్ ని, ట్యాక్స్ల ద్వారా వస్తున్న ఇన్కమ్ ని తగ్గించుకోవాలనే థాట్ తీసుకొస్తారు అనేలా మీకు హోప్ ఉందా లేదా అన్నది కూడా చెప్పండి. మేబీ ఇప్పుడు ఇమీడియట్ గా పాసిబుల్ కాకపోవచ్చేమో, బట్ కరెక్ట్ గా ప్లాన్ చేసుకుంటే ఇతర ఇన్కమ్ సోర్సెస్ ని మనం పెంచుకుంటూ లోయర్ ఇన్కమ్ ఉంటున్న వాళ్ళని ట్యాక్స్ కట్టేలా
లాగా ఇన్కమ్ గ్రూప్ కి హైయర్ గా తీసుకురాగలుగుతుంటే ప్రాబబ్లీ అట్ సర్టైన్ పాయింట్ ఆఫ్ టైం ట్యాక్స్ బర్డన్ ని తగ్గించుకునే అవకాశం గవర్నమెంట్స్ కి అయితే ఉంటుంది. బట్ ఆ స్టెప్ తీసుకుంటారా లేదా అన్నది మాత్రం గవర్నమెంట్ చేతుల్లోనే ఉంటుంది. మీ ఒపీనియన్స్ ని టాపిక్ రిలేటెడ్ గా కామెంట్స్ లో చెప్పండి. నెక్స్ట్ ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ గురించి మాట్లాడుకోవాలి. ఐపీఓ లిస్టింగ్ అయితే సైలెంట్ గా అయింది, కానీ తర్వాత ఫేమస్ ఇన్వెస్టర్ అయిన ఆకాష్ బన్సాలి గారు అండ్ తన కంపెనీ బ్లూ డైమండ్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్, సో తను ఒక 22 లక్షల షేర్లు తన కంపెనీ ద్వారా ఒక 23 లక్షల షేర్ల దగ్గరగా కొన్నారు అనేలా డేటా అప్డేట్ అవుతూ ఉండడం. అఫోర్డబుల్ హౌసింగ్ రిలేటెడ్ గా చిన్న చిన్న టికెట్ సైజెస్ కి ఉంటున్న హౌసింగ్ ఫైనాన్స్ చేస్తున్న ఈ కంపెనీ ఒకప్పటి DHFL కొత్త నేమ్ తీసుకొని ఇప్పుడు మార్కెట్ లో లిస్ట్ అయిన కంపెనీ. ఫేమస్ ఇన్వెస్టర్ ఇన్వెస్ట్ చేస్తున్నారనేసరికి ఇవాళ ఇంతలా ర్యాలీ అయింది. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ వేదాంత గురించి మాట్లాడుకోవాలి. వేదాంత వాళ్ళు 11 రూపీస్ పర్ షేర్ డివిడెండ్ ని వాళ్ళ షేర్ హోల్డర్స్ కి డిక్లేర్ చేశారు. దాంతో పాటు 8,500 crore ఫండ్ రైజింగ్ ని కూడా అప్రూవ్ చేస్తున్నట్లు త్రూ ఇష్యూయన్స్ ఆఫ్ సెక్యూరిటీస్. అండ్ వేదాంత కాపర్ ఇంటర్నేషనల్ లో VCI అనే కంపెనీలో కూడా డబ్బుల్ని పెడుతూ ఇంటర్నేషనల్ గా సౌదీ అరేబియాలో ఉంటున్న కాపర్ రాడ్ ప్లాంట్ రిలేటెడ్ గా ఫండ్ ప్రపోజల్ ని కూడా బోర్డ్ యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఓవరాల్ ఈ 3 అప్డేట్స్ స్టాక్ పరంగా పాజిటివ్. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ మీకు స్క్రీన్ పైన ఏ మ్యూచువల్ ఫండ్స్ ఏ స్టాక్స్ ని కొంటున్నాయి, ఏ స్టాక్స్ ని అమ్ముతున్నాయి, ఏ స్టాక్స్ నుంచి కంప్లీట్ గా ఎగ్జిట్ అవుతున్నాయి అండ్ ఏ స్టాక్స్ ని కొత్తగా వాళ్ళ పోర్ట్ఫోలియోస్ లోకి యాడ్ చేసుకుంటున్నాయి. నేను యూజువల్ గా ఏవి కొంటున్నాయి ఏవి అమ్ముతున్నాయి అనే దానికంటే వేటిల్ని కంప్లీట్ గా ఎగ్జిట్ అవుతున్నారు, వీటిని కొత్తగా కొంటున్నారు, ఫ్రెష్ గా బై చేస్తున్నారు అనే డేటాకి ఇంపార్టెన్స్ ఇస్తాను. ఆ మ్యూచువల్ ఫండ్స్ ఒక నేమ్స్, ఆ మ్యూచువల్ ఫండ్స్ ఏ స్టాక్స్ రిలేటెడ్ గా ఎలాంటి యాక్టివిటీ తీసుకుంటున్నారు అనేది స్క్రీన్ పైన ఉంటుంది. అండ్ ఈ ఇమేజ్ ని కూడా మీకు మన టెలిగ్రామ్ ఛానల్ లో అప్లోడ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, చాలా ఫేక్ ఛానల్స్ వస్తున్నాయి. చాలా ఫేక్ ఛానల్స్ లో మన వాళ్ళు మనీ పే చేసి సబ్స్క్రిప్షన్ తీసుకున్నారని కూడా చెప్తున్నారు. మేము ఎటువంటి పెయిడ్ సర్వీసెస్ ని కూడా ఎప్పుడు మన వాళ్ళకి అందించాలని ఇప్పటి వరకు ప్రయత్నించలేదు. అలా మీకు మా ఇమేజ్ తో, మా లోగోతో, మా పేరుతో సర్చ్ చేస్తుంటే బోలెడు కనిపిస్తుంటే ఎక్కడెక్కడైతే మిమ్మల్ని డబ్బులు అడుగుతుంటారో అవన్నీ ఫేక్ అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. మనకు ఒకటే వెరిఫైడ్ టెలిగ్రామ్ ఛానల్. ఇలా వెరిఫైడ్ సింబల్ పెట్టుకున్న తర్వాత చాలా మంది ఒక బ్లూ బాక్స్ తో కూడా, ఇదిగోండి ఇలా పక్క పక్కన చిన్న చిన్న బ్లూ బాక్సులతో కూడా అది ఒక వెరిఫైడ్ సింబల్ అని ఎలా అనుకుంటారని ఈ వెరిఫైడ్ టిక్ మార్క్ ను కూడా బ్లూ బాక్స్ తో మ్యాచ్ చేయాలని చూస్తున్నారు. కానీ కరెక్ట్ గా మీరు చూస్తే అది వెరిఫైడ్ టిక్ మార్క్. అక్కడికి వెళ్ళి క్లిక్ చేసిన వెరిఫైడ్ అకౌంట్ అని పడుతుంది. ఈ లింక్ మీకు నేను ఇస్తాను. ఇందులో కేవలం మార్కెట్ రిలేటెడ్ గా డేటా అండ్ మీకు కావాల్సిన ఇంపార్టెంట్ స్టాక్ ఇన్ఫర్మేషన్స్ మాత్రమే ఉంటాయి. ఎటువంటి పెయిడ్ సర్వీసెస్ కూడా మా సైడ్ నుంచి ఉండవు. ఈ ఇమేజ్ నేను దీంట్లో పెడుతున్నాను. HD క్వాలిటీలో మీరు డౌన్లోడ్ చేసుకోవాలన్నా త్రూ గ్రూప్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. జాయిన్ అవడానికి కావాల్సిన లింక్ డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది. నెక్స్ట్ బ్రైట్ కామ్ గురించి మాట్లాడుకోవాలి. రీసెంట్ టైమ్స్ లో వీళ్ళు సరైన టైంలో క్వార్టర్లీ రిజల్ట్స్ ఒక్కసారి కాదు 2 times దగ్గరగా రిలీజ్ చేయలేదని, Q2 Q3 రిలీజ్ చేయలేదని, వీళ్ళపైన ఫ్యూచర్ లో June 14th నుంచి ట్రేడింగ్ ని సస్పెండ్ చేస్తారని అప్డేట్స్ చేశారు కదా. దీనికి కంపెనీ రెస్పాండ్ అవుతూ మొత్తం వర్క్ ని ఫైనలైజ్ చేస్తున్నాం, త్వరగానే క్వార్టర్లీ నెంబర్స్ ని పోస్ట్ చేస్తామనేలా అప్డేట్స్ అయితే చేశారు. ట్రేడింగ్ సస్పెన్షన్ వరకు కంపెనీ వెళ్ళడం, ప్రీవియస్ గా కూడా కార్పొరేట్ గవర్నెన్స్ పరంగా పెద్ద ఆరోపణల్ని ఎదుర్కొంటూ ఉండడం పెన్నీ స్టాక్ లోయర్ సర్క్యూట్స్ ని టచ్ చేస్తుంది. అగైన్ చెప్తున్నాను, వీళ్ళు ఏం చెప్పినా ప్రీవియస్ గా వీళ్ళ క్రెడిబిలిటీ కొంత డ్యామేజ్ అయింది కాబట్టి వీళ్ళు చేసే ఏ స్టేట్మెంట్స్ ని కూడా అంత ఈజీగా నమ్మద్దు, పర్టికులర్ గా బిగినర్స్. నెక్స్ట్ TVS మోటార్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ ఆపరేషన్స్ ని ఇటలీలో కూడా లాంచ్ చేస్తున్నట్లు, అక్కడ కూడా వాళ్ళ బిజినెస్ ని స్టార్ట్ చేసినట్లు TVS మోటార్స్ వాళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ రిజల్ట్స్ గురించి మాట్లాడుకోవాలి. ఫస్ట్ మహేంద్ర అండ్ మహేంద్ర నెంబర్ స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటాయి. రెవెన్యూస్ ఇంప్రూవ్ అయ్యాయి, మార్జిన్స్ లో స్ట్రాంగ్ గ్రోత్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ లో కనిపించింది. అండ్ ప్రాఫిటబిలిటీ కూడా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో కూడా ఇంప్రూవ్మెంట్ ఉంది. యాక్చువల్లీ ఇయర్ ఆన్ ఇయర్ లో చూడాల్సిన నెంబర్స్ ఇయర్ ఆన్ ఇయర్ లో కూడా ఇంప్రూవ్మెంట్ ఉంది. ఓవరాల్ నెంబర్స్ అబోవ్ మార్కెట్ ఎస్టిమేట్స్ ఉన్నాయి. దీంతో పాటు XUV 3XO XUV 300 కి ఎలక్ట్రిక్ వెహికల్ కి ఫేస్ లిఫ్ట్ వర్షన్ ని వీళ్ళు తీసుకొచ్చారు కదా. దాని రిలేటెడ్ గా విత్ ఇన్ 60 minutes లో 15th May వీళ్ళ బుకింగ్ స్టార్ట్ అయ్యాయి. అప్పుడు ఫస్ట్ 1 hour లోనే 50,000 దగ్గరగా బుకింగ్స్ వచ్చాయని అయితే అప్డేట్స్ చేస్తున్నారు. ఆల్రెడీ 10,000 కార్స్ దగ్గరగా ప్రొడక్షన్ అయిపోయిందని, May 26th నుంచి డెలివరీస్ అందిస్తారనేలా M&M వాళ్ళు నెంబర్స్ ని స్ట్రాంగ్ గా పోస్ట్ చేశారు. అండ్ రీసెంట్ వెహికల్ లాంచ్ రిలేటెడ్ గా స్ట్రాంగ్ డిమాండ్ ఉందనేసరికి స్టాక్ ఇవాళ పాజిటివ్ లో ఎండ్ అయింది. నెక్స్ట్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ నెంబర్స్ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంటాయి. ఇది నేను యాక్చువల్లీ ఈసారి నెంబర్స్ తర్వాత కొంత కరెక్ట్ అవుతుంది అనుకున్నాను స్టాక్, బికాస్ రీసెంట్ టైమ్స్ లో నెంబర్స్ వస్తున్నాయనే సరికి కొంత ఎక్కువ పెరిగింది, కొంత కరెక్షన్ ఉంటుంది అనుకున్నాను. బట్ నెంబర్స్ అసలు ఇంత గ్రోత్ డిఫెన్స్ సెగ్మెంట్ లో డ్యూ టు ఆర్డర్ ఇన్ఫ్లోస్ ఇంత గ్రోత్ వీళ్ళు డెలివర్ చేస్తారని మార్కెట్ లో ఏ మాత్రం ఎక్స్పెక్టేషన్స్ కూడా లేవు. రెవెన్యూస్ మల్టీఫోల్డ్ లో గ్రో అవుతున్నాయి, మార్జిన్స్ స్ట్రాంగ్ గా ఎక్స్పాండ్ అవుతూ ఉండడం, ప్రాఫిటబిలిటీ కూడా సిగ్నిఫికెంట్ గా జంప్ అయింది. అండ్ దీంతో పాటు ఆర్డర్ బుక్, ఫర్దర్ గైడెన్స్ ఇవన్నీ వీళ్ళు స్ట్రాంగ్ గా ఇస్తూ ఉండడం హిందుస్థాన్ ఏరోనాటిక్ నెంబర్స్ తర్వాత స్టాక్ ఇంతలా గెయిన్ అయింది. అండ్ టెక్స్ మ్యాకో వాళ్ళు కూడా నెంబర్స్
నెంబర్స్ ని పోస్ట్ చేశారు. నెంబర్స్ స్క్రీన్ పైన ఉంటాయి. రెవెన్యూస్, మార్జిన్స్ అండ్ ప్రాఫిటబిలిటీ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కంటే బెటర్ గా వచ్చింది. నెక్స్ట్ ఐఎక్స్ నెంబర్స్, ఈసారి బెటర్ నెంబర్స్ ని వీళ్ళు పోస్ట్ చేశారు. నార్మల్ గా అయితే స్టాక్ ఇవాళ బాగా పెరుగుండాలి, బట్ తెలిసిందే కదా సిఆర్సి వాళ్ళ రిలేటెడ్ గా అన్సర్టనిటీ అండ్ కమింగ్ టైమ్స్ లో వీళ్ళ మోనోపోలీ పోతుంది, మార్కెట్ షేర్ పోతుందని మార్కెట్ లో ఉన్న భయాలతో ఈవెన్ ఫర్ ద గుడ్ నెంబర్స్ ఇవాళ స్టాక్ రియాక్ట్ అవ్వలేదు. 84% దగ్గరగా మార్కెట్ షేర్ ని వీళ్ళు ప్రెసెంట్ కమాండ్ చేస్తున్నారు అండ్ ఫర్దర్ గా కూడా కంటిన్యూ అవుతుందన్న కాన్ఫిడెన్స్ అయితే మేనేజ్మెంట్ చెప్తుంది. అండ్ సిఆర్సి వాళ్ళు మార్కెట్ కప్లింగ్ రిలేటెడ్ గా చేసిన పైలట్ స్టడీలో అనుకున్నంత పాజిటివ్ రిజల్ట్స్ రాలేదని, కాబట్టి ఇమీడియట్ కాదు చాలా ఇయర్స్ కి పడుతుంది మార్కెట్ కప్లింగ్ ఇంప్లిమెంటేషన్ అవ్వడానికి. ఈ లోపు మేము మార్కెట్ షేర్ ని కాపాడుకుంటూ ఫర్దర్ గా కూడా కాపాడుకుంటూ వస్తామనేలా మేనేజ్మెంట్ అయితే పాజిటివ్ గానే కామెంటరీ చేస్తున్నారు. కానీ ఈవెన్ ఆఫ్టర్ దిస్ గుడ్ నెంబర్స్ స్టాక్ పెద్దగా ఇవాళ మూవ్ అవ్వలేదు. నెక్స్ట్ టిటాగర్ రైల్ సిస్టమ్స్ గురించి మాట్లాడుకోవాలి. క్వార్టర్ ఆన్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో రెవెన్యూ గ్రోత్, మార్జిన్స్ లో ఎక్స్పాన్షన్ అండ్ ప్రాఫిటబిలిటీ కూడా సిగ్నిఫికెంట్ గా జంప్ అవుతూ ఉండడం స్టాక్ ర్యాలీ బ్యాక్ ఉంటున్న ఇంపార్టెంట్ రీజన్. వీళ్ళు మంచి నెంబర్స్ ని పోస్ట్ చేశారు అండ్ 2 రూపీస్ పర్ షేర్ డివిడెండ్ ని కూడా డిక్లేర్ చేశారు. నెక్స్ట్ మ్యాన్ కైండ్ ఫార్మా నెంబర్స్ యాక్చువల్లీ బాగున్నాయి. రెవెన్యూస్, మార్జిన్స్, ప్రాఫిటబిలిటీ అంతా బాగుంది, బట్ ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ కాబట్టి ఆ నెంబర్స్ తర్వాత స్టాక్ ఫాల్ అయింది. అండ్ దీంతో పాటు భారత్ సీరం వారిని మ్యాన్ కైండ్ ఫార్మా వాళ్ళు అక్విజిషన్ చేస్తారనేలా మార్కెట్ లో ఉంటున్నవి కేవలం స్పెక్యులేషన్స్ మాత్రమే, అందులో ఏ నిజం లేదనేలా మ్యాన్ కైండ్ ఫార్మా వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. ఫస్ట్ రెసిస్టెన్స్ ఈ రోజు ఇవాళ డబుల్ బాటమ్ దగ్గరగా ఫామ్ చేసిన తర్వాత అరౌండ్ 22,050 లెవెల్స్ నుంచి మార్కెట్ స్ట్రైట్ అవే ఈ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ దగ్గరకు వచ్చి కూల్ అయింది కదా. ఇఫ్ ఇన్ కేస్ రేపు ఈ 20 పాయింట్ జోన్ ని కూడా బ్రేక్ చేసిందంటే స్ట్రాంగ్ గా టువర్డ్స్ నేను చూస్తున్న నెక్స్ట్ రెసిస్టెన్స్ 22,550 వరకు కూడా కంటిన్యూస్ ర్యాలీ ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఒకవేళ డౌన్ సైడ్ కి వస్తుంటే మాత్రం 22,370 అంత ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఏం కాదు, బట్ స్టిల్ ఆ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం 22,280 అండ్ బిలో 22,240 జస్ట్ 40 పాయింట్ రేంజ్ లోని ఇంకొక సపోర్ట్ కూడా స్ట్రాంగ్ లెవెల్స్ గా నిఫ్టీకి యాక్ట్ అవుతాయి. అండ్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ ఇవాళ పడడం పెరగడం మళ్ళీ పడడం స్ట్రాంగ్ గా పెరుగుతూ ఇది కూడా అంతే. ఈ ఇంపార్టెంట్ జోన్ ప్రీవియస్ టైమ్స్ లో కూడా 70 పాయింట్ జోన్ వదిలేయండి అని చెప్పాను. ఆ జోన్ దగ్గరికి వచ్చి ఇవాళ మార్కెట్ కన్సాలిడేట్ అయింది. రేపటి రోజు ఆ జోన్ బ్రేక్ అయ్యి అప్ సైడ్ కి వెళ్తే 48,200 అబోవ్ 48,470 డౌన్ సైడ్ ఇవాళ పడి మళ్ళీ పెరుగుతున్నప్పుడు ఏ రెసిస్టెన్స్ అయితే ఉందో 48,820 అది ఫస్ట్ సపోర్ట్, అది బ్రేక్ అయితే 47,633. రీసెంట్ టైమ్స్ లో చెప్పాను అబౌట్ 22,250 మార్కెట్ నేను బులిష్ గానే చూస్తాను, బేరిష్ గా చూడను. ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్ ఫర్ ద సేఫ్టీ చూద్దాం 250 అనుకుంటే ఎగ్జాక్ట్ గా కాదు కదా 200 ని చూద్దాం. 200 బ్రేక్ అయ్యి బిలో మార్కెట్ క్లోజ్ అవ్వనంత వరకు నేను మార్కెట్ ని బులిష్ గానే చూస్తున్నాను. ఇలాంటి టైంలో నేను రేంజ్ బౌండ్ యాక్టివిటీని పర్సనలీ మార్కెట్ లో ఎగ్జిక్యూట్ చేయడానికి ఆర్ బిగినర్స్ చేస్తానన్న అది కరెక్ట్ కాదు అన్నది నా పర్సనల్ ఒపీనియన్. అండ్ గతంలో కూడా ఎలక్షన్ కి 15 డేస్ బిఫోర్ 15 డేస్ ఆఫ్టర్ మార్కెట్ లో స్ట్రాంగ్ వోల్టాలిటీ ఉంటుంది కాబట్టి రేంజ్ బౌండ్ యాక్టివిటీ నేకెడ్ సెల్లింగ్ ని కంప్లీట్ గా అవాయిడ్ చేయడం ఈ టైమ్స్ లో మీకు సేఫ్టీని ఇస్తుంది. లేదా చేస్తానని మీరు వెళ్తుంటే మాత్రం హెడ్జెస్ ని ప్రాపర్ గా పెట్టుకోండి, కొంత దగ్గరగా హెడ్జెస్ ని పెట్టుకోండి. లేదంటే బుల్ కాల్ స్ప్రెడ్, బేర్ పుట్ స్ప్రెడ్ వీటిల్ని ఆ స్ట్రాటజీస్ ని మార్కెట్ లో చూసుకోవడం బెటర్. వాటిల్లో రిస్క్ లిమిటెడ్ ఉంటది. ఎల్స్ నేకెడ్ సెల్లింగ్ ద్వారా వెళ్తానంటే గ్యాప్ అప్స్ గ్యాప్ డౌన్స్ అండ్ ఇవాళ మూల్ ఇంకొక 2-3 రిపీట్ అయితే చాలా కష్టాన్ని ఆప్షన్ సెల్లర్స్ ఫేస్ చేస్తారు. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.